తక్కువ అవసరం ఫేజ్ 1 కి అవసరం అవుతుంది. ఫేజ్ 1 దగ్గర ఇంత మడికి పీఠముడు పడింది. ఎందుకంటే అక్కడ స్ట్రక్చర్ దెబ్బతింటం వల్ల ఇప్పుడు మళ్ళీ వాటి పునర్నిర్మాణం చేయాలా వద్దంటే కొన్నాళ్ళు టైం తీసుకుని పునర్నిర్మాణం చేయడానికి అంగీకరించారు, ప్యాచ్ వర్క్ కాకుండా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 55,000 కోట్లు అనేది నికరం. గతంలో లేఖలు రాశారు వీళ్ళు అంతకు అవుతున్నారు, ఇప్పుడు మళ్ళీ 55,000 కోట్లు అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం చేయాలన్నప్పుడు వీళ్ళు 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకుండా వీళ్ళు ఎందుకు చేతిలో పెట్టుకొని ఆచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన కంక్లూడ్ చేయండి శర్మ గారు. సార్ ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, పోలవరం అయినా లేకపోతే ఏమన్నా ఇప్పుడు మన ప్రత్యేక తరగతి హోదా అయినా ఇవన్నీ కూడాను పొలిటికల్ గా టర్న్ తీసుకోవడంతో రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. 2014 నుంచి 19లో జరిగినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రత్యేక తరగతి హోదా కూడా అంతే. ఆ రోజున సన్మానాలు నిమిషాలు ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే. అందువల్ల పోలవరం ఇష్యూలో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు నాది బాధ్యత అంటే ఏ రకంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవాళ రోజున నేను 15,000 కోట్లు ఇచ్చాను, ఇంకొక 40,000 కాదు 20,000 కోట్లలో నేను కట్టుకుంటాను అని ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేయాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టే తప్ప ఇది వేరేగా కాదు. దీనికి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి 2014 to 18, 19 వరకు ఉన్నటువంటి ఆ పార్టీలే.